సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా గురువారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. వీటిలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలు కాగా 25 పార్లమెంటు స్థానాలకు 731 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇండిపెండెంట్లకు గుర్తు ఖరారు చేస్తారు. వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం వరకు ప్రచార గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ వేయగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్లు వేశారు. ఏపీలో ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. 175 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్ల దాఖలకు భారీ బల ప్రదర్శన చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా హంగామా చేశారు. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. ఏపీలో అగ్రనేతలు వరుసగా పర్యటించబోతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి వారు ఇప్పటికే తెలంగాణలో సభలు నిర్వహించారు. ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వచ్చే 2 వారాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తనుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఏపీలోనే ఎక్కువ సందడి కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.